నమస్తే. నింగి నేల నాడే ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఒక మహిళ తలుచుకుంటే సాధించలేనిది ఏది ఉండదు. వ్యాపార సామ్రాజ్యంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆలోచింపచేసే రచనలు చేస్తూ సమాజం పట్ల తనకున్న బాధ్యతను చాటుతున్నారు. ఇటు హౌస్ వైఫ్ గా ఉంటూనే తోటి మహిళల్లో స్ఫూర్తిని నింపుతున్నారు. ప్రస్తుతం మనతో పాటు రచయిత్రి ఎంటర్ప్రెన్యూర్ సమాజ సేవకురాలు రామా తెలుగం గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్, ఎలా ఉన్నారు? నమస్తే, బాగున్నాను. మీరంతా ఎలా ఉన్నారు? బాగున్నాను మ్యామ్. అసలు మీరు పుట్టింది ఎక్కడ అండ్ ఏం చదువుకున్నారు? నేను పుట్టింది తమిళనాడు, విరుదునగర్ డిస్టిక్, శివకాశి ఇండస్ట్రియల్ ఏరియా. అదే నా పుట్టిన ఊరు, నేటివ్. నేను చదువుకున్నది కూడా శివకాశియే. ఫస్ట్ కాలేజ్ అయితే ఎస్ఎఫ్ఆర్ కాలేజ్ అంటారు, స్టాండర్డ్ ఫైర్ వర్క్స్ రాజరత్నం కాలేజ్ అని అంటారు. ఎస్ఎఫ్ఆర్ కాలేజ్ షార్ట్గా చెప్పాలంటే. యూనివర్సిటీ ఎంఏ చేశాను, అన్నామలై యూనివర్సిటీ. అండ్ మేము మీరు చెన్నై నుంచి ఇప్పుడు హైదరాబాద్కి ఎప్పుడు షిఫ్ట్ అయ్యారు? 1990, చాలా లాంగ్ పీరియడ్. అండ్ ఈ రచనల మీద మీకు అసలు ఎప్పుడు ఇంట్రెస్ట్ వచ్చింది, అసలు ఎందుకు వచ్చింది? అది అంటే ఎప్పుడు మన నేటివ్ నుంచి తమిళనాడు కదా, తమిళనాడు నుంచి అదర్ స్టేట్కి వచ్చిన తర్వాతే ఆ మాతృభాష మనం ఏ చదువుకున్నామో ఆ బేసికల్ లాంగ్వేజ్ మీద పట్టుదల ఎక్కువ ఉంటుంది. అది ఫస్ట్ రీజన్. తర్వాత ఏంటంటే మ్యాగజైన్స్ దొరకదు, న్యూస్ పేపర్స్ వెతికి పట్టుకోవాలి. కానీ ఒక స్పెషల్ ఏంటంటే మా కంపెనీ బేసిక్ తమిళనాడు కాబట్టి అక్కడ వీక్లీ డైలీ పేపర్స్ వస్తుంది. డైలీ ఫ్లైట్లో వస్తే ఈరోజు పేపర్ రేపు వస్తుంది. ఆ విధంగా అది ఒక చాలా రిలాక్స్గా ఉండే. ఇంకా బుక్స్ నేను ఎప్పుడెప్పుడు ఊరికి వెళ్తే అప్పుడు కొనుక్కొని వచ్చేదాన్ని. నేను అంటే బుక్ వామ్ అంటారు కదా, చిన్నప్పటి నుంచి చదువుడు చాలా ఇష్టం, రీడింగ్ హ్యాబిట్ చాలా. దాంట్లో పర్టికులర్లీ కథలు, నవల్స్, పోయమ్స్, ఇవన్నీ రీడింగ్ చేస్తూ ఉంటే మళ్ళీ మన ఎక్స్పీరియన్స్ పెరుగా దాంట్లో ఏది మనకు ఇంకా చాలా ఇష్టం అని ఒకటి ఉంటుంది కదా, దాంట్లో నాకు పోయమ్స్ ఇష్టం. రైటర్ శివశంకరి గారు, పట్టుకోటి ప్రభాకర్, వీళ్ళంతా నావల్స్ రాస్తారు. పోయమ్స్ అంటే మన సినీ లిరిక్స్ రైటర్ వైరముత్తు, మీరు అందరికీ ఎరకనే ఉండొచ్చు. ఇప్పుడు కూడా అవార్డు కూడా తీసుకున్నారు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. ఆయన పోయమ్స్, ఇంకా సినీ లిరిక్స్ కన్నదాసన్, కవి పేరరస్ అంటారు. కవి పేరరస్ అంటే ఎంపరర్, కవితల ఎంపరర్. వీళ్ళంతా ఇద్దరు ఒక జంటలాగా. వాళ్ళ పోయమ్స్ చాలా ఇష్టం. వాళ్ళ పాటల కంటే ఫస్ట్ బేసికలీ వాళ్ళు పోయిట్స్. ఇదన్నీ చాలా నాకు ఇష్టం. మేత్తా అని ఒక కవిత్తుడు, వీళ్ళంతా. ఇదే నాకు ఇన్స్పిరేషను. అప్పుడే చిన్నప్పుడు కొంచెం కాలేజీలో కూడా నేను పోయమ్స్ చెప్పేదాన్ని. 40 స్టూడెంట్స్ క్లాసులో ఉంటే ఒక పోయం చెప్పండి అని తమిళ్ క్లాసులో చెప్తారు, లాంగ్వేజ్ క్లాస్లో ప్రొఫెసరు. నేను ఒక్కటి మాత్రమే నెక్స్ట్ డే కవిత చెప్తాను. అప్పుడు వాళ్ళంతా క్లాస్ చేస్తుంటే నాకు అది పెద్ద బహుమతి దొరికినట్టు ఒక ఆశ ఎక్కువ అయిపోతుంది దాని మీద. అని చిన్నగా ఏదో రాస్తూ ఉంటాను. తల్లికి ఎప్పుడైనా పిల్లలు ఏ చిన్న పని చేసుకున్నా కూడా మురిసిపోతారు కదా, ఆ విధంగా మా అమ్మ నాకు చాలా ఇన్స్పిరేషన్, ఎంకరేజ్ చేశారు. బేసికలీ వాళ్ళు కూడా టీచర్, నాన్నగారు స్కూల్ హెడ్ మాస్టర్. కాబట్టి చదువులో దీంట్లో ఇంట్రెస్ట్ ఉండేది ఆశ్చర్యం ఏం లేదు కదా. అంటే మ్యామ్ ఇప్పటి వరకు ఎన్ని పుస్తకాలు రాశారు అండ్ వాటి నేమ్స్? 3 బుక్సే రాశాను. ఎందుకంటే మనకు బాధ్యతలు ఎక్కువ ఉంది కదా, ఒక గృహిణిగా చాలా బాధ్యతలు ఉంటుంది మన దేశంలో. అది తప్పదు కదా. మన మహిళలు నాగరికంలో, చదువులో ఎంతెంత పైకి ఎదిగినా కూడా కాళ్ళు ఉండేదేమో సంప్రదాయ భూమిలోనే. అది తప్పదు. వాటిని కూడా నేను చాలా కవితలలో రాశాను. రాసిన బుక్స్ ఏంటంటే తమిళ్, బేసికలీ తమిళ్ లాంగ్వేజ్ను పేరుగా పెట్టుకున్నాను. దేంట్లో కూడా తమిళ్ ఫస్ట్ అని. వాళ్ళ మాతృభాష మీద ఒక ఆప్యాయత ఎక్కువ ఉంటుంది. ఇంటర్నేషనల్ టోటల్ ఎన్నో వెయ్యి లాంగ్వేజెస్లో కూడా ఈ తమిళ్ క్లాసికల్ లాంగ్వేజ్ అని గవర్నమెంట్ ఒక 10-15 ఇయర్స్ బ్యాకే సీఎం కరుణానిధి తమిళనాడు సీఎంగా ఉన్నప్పుడు తమిళ్కి అంత ముఖ్యత్వం ఇచ్చారు రికార్డు పూర్వంగా.
కాబట్టి తమిళ్ అంటే ఇష్టం నాకు. కానీ పర్టికులర్ చెప్పాలంటే నాకు మాతృభాష తెలుగే. ఓకే. బేసిక్ నేటివ్ తమిళనాడు, కానీ ఇక్కడ 40% తమిళ్ పీపుల్స్ ఉన్నారు. స్టేట్స్ ఒకప్పుడు ఆఫ్టర్ ఇండిపెండెన్స్ డివైడ్ అయినప్పుడు మేమేమో అక్కడ వాళ్ళు అయిపోయినాం, మీరు కూడా మన వాళ్ళే ఇక్కడ అయిపోయారు. ఓకే. మీరు ఆ బుక్స్ పేరు ఎదిలం ముదలాం ఎంగల్ తమిళ్, అది పెట్టాను ఆ పేరులో. నెక్స్ట్ ఇంకొక బుక్ ఏంటంటే సీతారాముడు ప్రేమ, బాల్కనీ ప్రేమ. యాక్చువల్ దాని తమిళ్లో నేను పెట్టిన పేరు బాల్కనీ ప్రేమ. అది శ్రీరాముడు దాంట్లో ప్యాలెస్ లోపల వచ్చేటప్పుడు స్వయంవరం పెట్టారు కదా, అప్పుడు శ్రీరాముడు ఇట్లా వచ్చేటప్పుడు సీత గారు ఆ బాల్కనీలో ఉండి ఫ్రెండ్ తోటి మాట్లాడుతూ ఉంటే ఈయన వచ్చారంట. కళ్ళు చూసింది కదా, అప్పుడు పుట్టిన ప్రేమ, ఇతనే ఆ విల్లును ఇంచాలే అని ఆమె అప్పుడు మనసులో కోరిక పెట్టుకుంది అని మనం చదివాము. ఆ పాయింట్ మీద టాపిక్ పెట్టుకున్నాను. ఓకే. అండ్ మీరు బుక్స్ రాశారు, సో ఎక్కువ ఏ టాపిక్ మీద రాశారు? ఎక్కువ అంటే సొసైటీలో జరిగే అన్యాయాలని నేను బాగా గట్టిగా చెప్పడం నాకు ఇష్టం. అది ఎక్కువ శాతం ఉంటుంది. అప్పుడప్పుడు చల్లతనంగా ఒక నేచర్ను లైక్ చేసేటట్టు, దాని అందాన్ని పాడేటట్టు కొన్ని కవితలు ఉంటుంది. ఈ రెండు ఉంటుంది. అండ్ ఎవరైనా ఏ పని చేయాలన్నా ఒక ఇన్స్పిరేషన్ అనేది ఉంటుంది. సో మీకు ఈ రచనలకు రావాల్సినప్పుడు ఆ ఇన్స్పిరేషన్ ఎవరి వల్ల వచ్చింది? ఇన్స్పిరేషన్ ఇంతకుముందు చెప్పినట్టు ఇంకొక స్టేట్లో ఉన్నప్పుడు ఆ భాష, మనం ఏదైతే చిన్నప్పటి నుంచి మనం చదివి వచ్చిన భాష ఉందో ఆ భాష మీద చాలా ఆప్యాయత ఉంటుంది. అందువల్ల మనం వెతికి ఏదైనా ఎక్కడైనా తమిళ్ ప్రోగ్రామ్స్ జరుగుతుందా అని వెతికి పోయినప్పుడు నాకు తమిళ్ సంఘం దొరికింది. నేను పోయి అడ్రస్ని వెతికి మెంబర్ అయ్యాను. కాబట్టి వాళ్ళు నాకు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఎంత తమిళ్ సంఘం ఉంది, రండి అని చెప్తున్నప్పుడు ఎవరు వాళ్ళ పని మీద ఉండేటప్పుడు ఇంట్రెస్ట్ చూపించలేనప్పుడు ఒకరు మనం వెతికి వచ్చి దీంట్లో మెంబర్ అయ్యారు కదా అని నాకు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు, బాధ్యతలు ఇచ్చారు. ఓ మహిళా ప్రోగ్రామ్స్ జరపడానికి నాకు అవకాశం, నా ఇంట్రెస్ట్ను చూసి ఇవన్నీ చూస్తే ఆ స్టేజ్లో నాకు కవిత చెప్పాలి, పోయమ్స్ చెప్పాలని అలాంటి స్టేజ్ ఫస్ట్ ఇచ్చింది తమిళ సంఘం. హైదరాబాద్ మనకు తమిళ సంఘం. అంటే సర్టెన్ పర్సన్ అంటే ఈ ప్రోగ్రామ్స్కి పోయేటప్పుడే నా ఇంట్రెస్ట్ చూసి వీళ్ళు ఏం చేశారంటే మంత్లీ వన్స్ మీరు మహిళలని ఈ లిటరీ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళని పెట్టి ఒక మీటింగ్ పెట్టండి, ఓకే, మీ ఇంట్రెస్ట్ని దాంట్లో బయట పడవచ్చు అని వాళ్ళు నాకు ఒక లీడర్షిప్ లాగా ఇచ్చారు. అది చేయాలని అనుకునే వరకే ఒక చెన్నై నుంచి ఒక రిటైర్డ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ, ఆయన పెద్ద కవికుడు, ఆయన చాలా అవార్డ్స్ తీసుకున్నారు, చాలా సీనియర్ పర్సనాలిటీ. ఆయన వచ్చి గుర్తు చేసి నువ్వు చెప్పు అనుకుంటే ఆయన ఒక లిటరీ మ్యాగజైన్ చెన్నై నుంచి తెప్పించారు. దాంట్లో నన్ను రాయపెట్టారు. ఫస్ట్ నా లెటర్ను ఆ బుక్లో చూసే వరకు అంటే ఇన్స్పిరేషన్ అంటే మిస్టర్ కవి మామణి ఇళయవన్ తన పేరు. ఆయన ఇప్పుడు ఉప్పల్లో ఉన్నారు. సో మేము సార్ వచ్చి ఇట్లా రాయండి మీరు ఆ మ్యాగజైన్లోనే అన్నప్పుడు అప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉండే? అసలు ఎంతో హ్యాపీగా ఉండే. ఫస్ట్ ఒక మహిళకు ఒక తల్లి అయ్యేటప్పుడు ఉండే సంతోషం ఉంటుంది చూడండి, అది నా మనసులో ఉండి పుట్టిన ఒక పోయం, ఒక రైటింగ్స్ ఆ బుక్లో చూసే వరకు ఆ సంతోషమే నాకు ఉండే. అంటే ఇన్స్పిరేషన్ గురుగారు అంటే ఆయననే అనాలి. తర్వాత ఇంకొక ఆయన కూడా ఉన్నారు, ఆయన కూడా పెద్ద పోయటే, ముత్తుస్వామి. ఇంకా డివోషనల్ ఫీల్డ్కు నేను వెళ్ళడానికి కారణం కూడా తనే, మిస్టర్ ముత్తుస్వామి. వీళ్ళిద్దరూ నాకు చాలా నా ఇంట్రెస్ట్కు నా ఒక టాలెంట్ని బయట పెట్టడానికి కారణకులుగా ఉన్నారు. అండ్ మీరు బుక్స్ రాస్తున్నారు, సో రీచ్ అవ్వాలంటే, ప్రజల్లోకి వెళ్ళాలి, వాళ్ళు కూడా చదవాలంటే ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు? నేను ప్రయత్నం చేయడంటే ఎవ్రీ ప్రోగ్రామ్స్ పెడతాం కదా, లిటరీ ప్రోగ్రామ్స్ జరిపిస్తాను. దాని మీదనే నాకు చాలా ఇంట్రెస్ట్. మళ్ళీ డాన్సు అవి ఇవి అంటే నేను అరేంజ్మెంట్ చేస్తాను, ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తాను. కానీ నాకు ఫుల్ ఆత్మార్థ ఇంట్రెస్ట్ అంటే లిటరీ. అప్పుడు నా బుక్స్ ఆటోమేటిక్గా రిసెప్షన్లో టేబుల్ మీద పెడతాము. నా బుక్స్ కాకుండా ఎవరెవరైతే రాస్తారో అందరికీ ఒక ఎంకరేజ్మెంట్ చేయాలి కదా, అది మన బాధ్యత.
కాబట్టి ఆ బుక్స్ అన్నీ ఆ టేబుల్ మీద పెడతాము. ఆ విధంగా కొన్ని తీసుకుని పోయి రీచ్ అవుతుంది. ఇంకా నాకు చాలా నేను సంతోషపడే విషయం ఏంటంటే, ఎక్కడో తమిళనాడులో ఇంటీరియర్ సౌత్ తూతుకుడిని అంటారు, తూతుకుడి యాక్చువల్ ప్రొనౌన్సియేషన్. ఆ తూతుకుడిలో ఒక ఫ్యాన్స్ ఉంటారు కదా, అలా ఒక ఫ్యాన్ లాగా అయిపోయారు వాళ్ళు. నా నంబర్ ఆ బుక్లో చూసి నాకు ఫోన్ చేసి ఆ పోయంని పర్టికులర్ చెప్పి నేను ఏడ్చేశాను, మా అబ్బాయి గురించి తెలుసుకుంటూ నేను ఏడ్చాను అంటే, అబ్బాయి చిన్నప్పటి నుంచి హాస్టల్లో చదువుతాడంట. ఆ విషయం గురించి నేను రాశాను, ఎందుకంటే నా మనసులో నుండి పుట్టుతుంది కదా ఏ థాట్స్ అయినా. ఆ విధంగా మా అబ్బాయి గురించి మనసులో పెట్టుకుని నేను రాసింది ఇంకొక తల్లికి అది టచ్ అయింది, హార్ట్ టచ్ అయింది అని నాకు చాలా సంతోషంగా ఉండే. అది కోయంబత్తూరు నుంచి ఒకరు నాకు లెటర్ వేశారు, 2-3 పేజెస్ల లెటర్ వేసేసారు చెన్నై నుంచి. ఇలా ఎక్కడెక్కడి నుంచో నాకు ఆ నంబర్ చూసి కాల్ చేసేటప్పుడు నా అడ్రస్ని చూసి నాకు పోస్టల్లో తపాలు పంపించడము నాకు చాలా అది ఇంట్రెస్ట్గా ఉంది. ఇంతవరకు అది ఒక లెజన్ లాగా అందరికీ ఉంది అని నాకు సంతోషం. సో మీరు చాలా రాశారు. సో అందులో నుంచి ఒక పోయం మా వనితా టీవీ ప్రేక్షకుల కోసం పర్టికులర్గా చెప్పాలి అంటే చాలా ఉంది, చాలా ఉంది. ఒక్కటి అంటే నాకు సడన్గా గుర్తొచ్చేసింది అంటే నీరు లేకుండా లోకంలో ఏది లేదు. ఆ నీటి కోసము పోరాటాలన్నీ జరుగుతుంది అక్కడక్కడ. రైతులకు పంటకు చాలా అవసరం నీళ్ళు. వరదలు లేకుండా ఎన్నో రైతులు చాలా కష్టపడిపోతున్నారు. ఈ కాన్సెప్ట్ని పెట్టి ఒక పోయం రాశాను. అంటే నా తమిళ్ పోయంని తెలుగులో కొంచెం కష్టపడి ట్రాన్స్లేట్ చేసి స్పోకెన్ తెలుగులో నేను చెప్పాను. ఏది లేకున్నా ఈ లోకం నడుస్తుంది, కానీ నీవు మాత్రం లేకుంటే మొత్తం లోకం కూలిపోతుంది. నీ స్పర్శని కోసం ఎంతో హృదయాలు దాహంతో తపిస్తున్నారు. అలా ఉన్నప్పుడు వద్దు అనుకునే వాళ్ళ దగ్గర నువ్వు నీ కడపలో పోయి తొక్కుతావు. అది ఎంత పట్టుదల నీకు, అలా ఎంత మొండితనం నీకు. సదుపుగలి అది అస్సాం అట్లాంటి కోస్టల్ ఏరియాస్లో చాలా నాశనం చేస్తుంది. వాళ్ళు వద్దు అనుకుంటే కూడా పోయి అన్ని పాడులు చేస్తుంది. అదే ఆ చదుపు దేశంలో పోయి అలిచాట్యం చేస్తావు, మొండి చాగతలు చేస్తావు. నువ్వు వస్తావు అని ఇక్కడ ఎండిన పంటలు కాపెట్టుకుంటూ ఉంటే, నువ్వు రావాలని ఎదురు చూస్తుంటే, నిన్ను విలువ చేయని వాళ్ళ దగ్గర పోయి నువ్వు నిలబడుతున్నావు ఏంటి? ఈ విధి అనే ఒక బిందె లోపల నిండుతూ నువ్వు రంగురంగులుగా రకరకాలుగా నువ్వు వేసే ముగ్గులు ఈ మానవ జీవితంలో అబ్బబ్బా ఎన్ని చాలా మందిలకు పన్నీటుగా, కొందరికి కన్నీటుగా, ఇంకా కొందరికో చెన్నీటుగా అంటే రక్తం వచ్చేటట్టు నువ్వు అంత కష్టాన్ని ఇస్తున్నావు. అందరికీ కామన్గా ఉండే నిన్ను నాకు అంటూ అడ్డం పెడతారు కొందరు. పలగొట్టుకుంటూ వస్తావని కాపలా కాస్తుండే వాళ్ళు ఇంకా కొందరు. కంటి మీద రెప్పలు కొట్టకుండా నిన్ను ఎదురు చూసేవాళ్ళు చాలా. కొన్ని రాజకీయ నాయకులకు మాత్రం నీ పేరు చాలా ఉపయోగం, వాళ్ళకి రాయల్టీగా నువ్వు చాలా ఉపయోగపడుతున్నావు. ఎన్నెన్నో అవతారాలు, నదిలు, బావి, సముద్రం, ఇట్లా ఎన్నెన్నో కాల్వాయి, ఇది ఇట్లా ఎన్నెన్నో అవతారాలు తీసుకున్నాను. నీ మాత్రము మా భూమిలో నది అంటే నీరు కాదు రాజకీయం, నది అంటే నీరు కాదు రాజకీయం. చాలా బాగుంది మ్యామ్, మీనింగ్ కూడా చాలా బాగుంది. అడగగానే పాడినందుకు చాలా థ్యాంక్స్. సో మీ రచనలు ఏ పేరు మీద ఉంటాయి ఎక్కువగా? అరుణ్మతి అనే పేరు మీద రాస్తాను. ఏంటంటే నా పోయమ్స్ సొసైటీలో జరిగే అన్యాయాలను చూసి సూర్యుడుగా కాలువలు అనుకుంటాను, కాల్చే విధంగా నా పోయమ్స్ ఉంటాయి. దానికోసము అరుణ్ అని పేరు పెట్టుకున్నాను. అరుణ్ అంటే సూర్యుడు, మది అంటే చంద్రుడు, అరుణ్మతి. ఈ మది అంటే అప్పుడప్పుడు ఒక సంతోషాన్ని చూసినప్పుడు, ఒక మంచి విషయాన్ని చూసినప్పుడు, ఒక అందాన్ని, ఒక నేచర్ సీన్స్ చూసినప్పుడు ఆ సంతోషాన్ని నేను ఎక్స్ప్రెస్ చేయాలంటే దానికి ఆ విధంగా కూడా పోయమ్స్ రాస్తాను. కాబట్టి అరుణ్మతి అని కలిసి పెట్టుకున్నాను. ఇంకొకటి ఏంటంటే అరుణ్ మా అబ్బాయి పేరు,
ఓ అది మది అంటే నా రామతిలకం అనే మధ్యలో మది ఉంది కాబట్టి అలా పెట్టుకున్నాను. ఇంకొక బుక్ ఏంటంటే పర్టికులర్ పర్సన్స్ గురించి, హైదరాబాద్ తమిళ్ ముత్యాలు హైదరాబాద్లో అనే టాపిక్ మీద రాశాను. ఇక్కడ తమిళ్లో చాలా రైటర్స్ కానీ, ఒక ఇండస్ట్రియలిస్ట్ కానీ, పెద్ద బిజినెస్ మ్యాన్, పెద్ద డాక్టర్స్, ఇలాంటి వాళ్ళందరినీ గురించి ఇంటర్వ్యూ చేసి ఒక 30 మెంబర్స్ని ఇంటర్వ్యూ చేసి ఆ బుక్ పెట్టాను. వాళ్ళందరూ కూడా చాలా సంతోషపడ్డారు. అండ్ మ్యామ్ మీరు ఇటు రీడర్స్ రైటర్స్ ప్రెసిడెంట్గా మీరు చేస్తున్న కృషి ఏంటి? అంటే ప్రోగ్రామ్స్ జరిపిస్తాం. యాన్యువల్ డే నమ్ ఉరత సింధనే అని ఒక టైటిల్లో మంత్లీ మ్యాగజైన్ ఉంది చెన్నైలో. దానికి హైదరాబాద్లో రీడర్స్ చాలా ఉన్నారు. ఆ రీడర్స్కి, ఆ మ్యాగజైన్కి, రైటర్స్కి మధ్యలో ఒక బ్రిడ్జ్గా ఈ ప్రోగ్రామ్స్ ఉంటాయి. అంటే లిటరీ ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు రాయాలి అనుకుంటారు కదా, వాళ్ళకు కూడా ఒక ప్లాట్ఫామ్ ఇవ్వాలి కదా. అలాంటి ప్లాట్ఫామ్ ఆ మంత్లీ మ్యాగజైన్ అనమాట. కాబట్టి వాళ్ళకు ఒక స్టేజ్ ఇచ్చి స్పీకర్గా, రైటర్గా, ఒక కథలు రాయాలి అనుకునే వాళ్ళు, వీళ్ళందరికీ ఆర్టికల్స్ రాయాలనుకునే వాళ్ళు, ఒక జర్నలిస్ట్గా రావాలి అనుకునే వాళ్ళకు కూడా అది ఒక ప్లాట్ఫామ్ అనమాట. అలాంటిది వాళ్ళకు ఆపర్చునిటీస్ ఇస్తాము. వాళ్ళ రైటింగ్స్ మొత్తము ఈ బుక్లో వస్తుంది. ఓకే. అండ్ చాలా మంది చాలా మంచి పనులు చేయొచ్చు, కానీ ఏదో ఒక మంచి పని వల్లనే వాళ్ళకి మంచి పేరు వస్తుంది. అలా మీరు కూడా బుక్స్ రాశారు. సో ఏ బుక్ వల్ల మీకు మంచి పేరు వచ్చింది అంటే మీరేం చెప్తారు? ఏ బుక్ పేరు చెప్తారు? ఫస్ట్ బుక్ అంటే ఏ బుక్ అంటే మన ఇప్పుడు సెకండ్ చెప్పాను కదా, సీతారాముల ప్రేమ అనేది. అది ఆ టైటిల్ ఒక్క పోయం దాని లోపల ఉంది, కానీ ఒక టైటిల్ అని ఒకటి పెట్టాలంటే క్యాచీగా ఉండాలి కాబట్టి నేను అది పెట్టుకున్నాను. పబ్లిషర్ కూడా రికమెండ్ చేశారు ఆ పేరుని. మిగతా అన్ని లోపల పోయమ్స్ అన్ని చాలా భూమి గురించి, ఈ జర్నలిజం గురించి. ఇదే సొసైటీలో అన్యాయాలు ఉండకూడదండి, మంచి జరగాలి. మానవత్వం కూడా ఒకటిని చూసి మనకేం పోయింది అని పోకుండా దాన్ని నిలిచి చక్కదిద్దాలి. సో మ్యామ్ మీ బుక్స్కి ఆదరణ ఎలా ఉంది? బాగానే ఉంది. అది ఎంకరేజ్మెంట్ ఉన్నప్పటికే కదా మనకు ఇంకా రాయాలని ఒక ఇష్టం వస్తుంది. ఇప్పుడు ఇటు రచనల గురించి కాకుండా ఇటు బిజినెస్ పరంగా మీరు ఎప్పటి నుంచి మ్యాచ్ బాక్స్ బిజినెస్ స్టార్ట్ చేశారు? బిజినెస్ అయితే లాస్ట్ ఇయర్ మార్చ్ 1 ఇయర్ అయిపోతుంది ఇప్పుడు. ఈ 1 ఇయర్ లాస్ట్ మార్చ్ నుంచి చేస్తున్నాను. ఎందుకంటే ఆ మార్చ్ 31 వరకే నేను రిటైర్మెంట్ తీసుకున్నాను. నేను బేసికలీ ఆ ఫీల్డ్లోనే జాబ్ చేస్తున్నది కాబట్టి ఆ రిటైర్మెంట్ అయిపోగానే ఆ కంపెనీ ఇక్కడ ఉండే డీలర్స్ వాళ్ళు కూడా బిజినెస్ చాలా, ఇప్పుడు మ్యాచ్ బిజినెస్ ముందులాగా లేదు, చాలా డల్గా ఉంది. అది చెప్పాలని ఇంకా గవర్నమెంట్ కూడా మంచిగా దానికి ఒక ఆదరవు చేసేటట్టు ఒక ప్లాన్స్ ఏం లేదు కాబట్టి బిజినెస్ చాలా డల్గా అయిపోతుంది. కాబట్టి వాళ్ళు కూడా వైండప్ చేసుకున్నారు. కానీ ఇక్కడ ఉండే డీలర్స్కి మనము అలాగే వదిలేయకుండా ఏజెన్సీ చేయొచ్చు అని ఒక ఐడియా మా బాస్ వాళ్ళే ఇచ్చారు, మా కంపెనీ ఓనర్స్ వాళ్ళే ఇచ్చారు. అంటే మీరు మన కంపెనీ ఇక్కడ లేకుండా మీరే డైరెక్ట్గా మీరు వాళ్ళకి సప్లై చేయండి అని నాకు ఏజెన్సీ ఇచ్చారు, మెయిన్ డిస్ట్రిబ్యూటర్షిప్. మ్యాన్ పవర్ అనే అవసరం లేదు ఒకటి దాంట్లో, ఎందుకంటే ఓన్లీ సేల్స్ పాయింట్ కాబట్టి డైరెక్ట్ ఆర్డర్ రాగానే మనం డైరెక్ట్ డీలర్స్కి పోయి దింపేటట్టు చేసుకున్నాము. అండ్ మ్యామ్ మీ కంపెనీలో పురుషులు మాత్రమేనా, మహిళలు కూడా వర్క్ చేస్తుంటారా? మహిళలు కూడా ఉంటారు. మహిళలు కూడా ఉంటారు. ముఖ్యమైన ఈ కెమికల్ ఇవన్నీ వాడటం అంతా జెంట్స్ చేస్తారు. ఇక లేబర్స్గా చాలా మటుకు లేడీసే చేస్తారు. ప్రతి ఇంట్లో ఒక్కొక్క మహిళ రోజు అన్ఎడ్యుకేటెడ్స్ అయినా కూడా ఇప్పుడు చాలా అన్ని ఎడ్యుకేటెడ్స్ అయిపోయింది. కానీ ఇంకా పాత తర మనుషులంటే ఇంకా ఉంటారు కదా, వాళ్ళంతా లేబర్స్గా చేస్తారు. రోజుకు కనీసం ఒక 300-400 సంపాదించుకుంటారు. సూపర్. అవును. ఇంకా పర్టికులర్గా చెప్పాలంటే శివకాశి అంటే చైల్డ్ లేబర్ అని ఒక మాట దృష్టి పడిపోయింది పబ్లిక్ మధ్యలో, కానీ అది అట్లా లేదు. అక్కడ నో చైల్డ్ లేబర్ అని నేను ఇంకా ఖచ్చితంగానే చెప్తాను. సో అండ్ ఇంపోర్ట్ డిస్ట్రిబ్యూషన్ ఇవన్నీ ఎలా మేనేజ్ చేస్తున్నారు మ్యామ్ మీరు? అది అలవాటు అయింది కదా, ఏదైనా ట్రైనింగ్ అయిన తర్వాత మనకి ఏది కష్టం కాదు. ఫస్ట్ నాకు మ్యారేజ్ అయినప్పుడు వంట అంటేనే నాకు తెలియదు, కానీ స్టేట్ వచ్చినప్పుడు తోడుకు అత్తగారు పక్కలే లేదు, అమ్మగారు పక్కలే లేదు. ఏదైనా చేయాలి కదా, ఆ నీళ్ళలో దూకితేనే ఈత వస్తుంది అన్నట్టే ఆటోమేటిక్గా అది అలవాటు అయింది. కాబట్టి ఏది మనకు కష్టం కాదు, ప్లాన్ ప్రకారం చేసుకోవాలి. ఏదైనా ప్రీ ప్లాన్ ఉండాలి. ఎవరికి నేను చెప్పాలనుకునేది కూడా అదే,
ప్రీ ప్లాన్ ఉంటే మనకు ఎంత కొండంతా కూడా చిన్న దూసంతా అయిపోతుంది. అండ్ ఈ మ్యాచ్ బాక్స్ ఫ్యాక్టరీలో కానీ సిచ్యువేషన్స్ అన్నీ ఎలా ఉంటాయి? మనకు దేవుడు లేకుంటే ఏది ప్రారంభం చేయం. మనం ప్రతిరోజు మనం దీపం వెలిగించాలి, ప్రతిరోజు స్టవ్ వెలిగించాలి. ఇక్కడ స్టవ్కి ఇప్పుడు ఏంటంటే అన్ని లైటర్స్ వచ్చేసింది. ఒకప్పుడు అగ్గిపుల్లలు లేకుండా ఏం లేదు. ఇప్పుడు దీపానికి మాత్రమే అని ఒక మనం అగ్గిపుల్లలు అవసరం ఉంది. అది కూడా ఇప్పుడు లైటర్ వచ్చేసింది అంటున్నారు. మళ్ళీ ఇప్పుడు ఈ బిజినెస్ ఎలా ఉంటుంది లేక కదా. సో మహిళలు ఏ రంగంలో అయినా వెళ్ళాలి అంటే ఫస్ట్ ఇంట్లో వాళ్ళ సపోర్ట్ అనేది ఉండాలి మ్యామ్. సో మీకు ఎవరు ఎక్కువ సపోర్ట్ చేస్తారు అంటే ఏం చెప్తారు? సపోర్ట్ అంటే మా హస్బెండ్ సపోర్ట్ చేస్తారు, బాగా సపోర్ట్ చేస్తారు. మా అబ్బాయి కూడా దేనికైనా ఇప్పుడు బిజినెస్లో అయినా కూడా నాకు చాలా సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు మార్కెటింగ్ ఏదైనా చూడాలంటే కూడా సడన్గా ఆయన వెళ్తారు. తర్వాత ఇంట్లో హెల్ప్ చేయాలంటే కూడా ఏదైనా ఒక మీటింగ్స్ ప్రోగ్రామ్స్ అంటే సరే పైరా అని ఫ్రీడమ్, మహిళకు ఆ ఫ్రీడమ్ ఉంటేనే కదా. ఫ్రీడమ్ ఇచ్చే దాంట్లో నా హస్బెండే నాకు బ్యాక్ బోన్ అనాలి. ఏదైనా అసలు ఈ జనరేషన్ వాళ్ళైతే ఒక్క పని చేయడానికి అమ్మ అమ్మ అంటారు. అలాంటిది మీరు ఇటు ఇల్లు, అటు బిజినెస్, ఇటు రచనలు, బుక్స్ ఇవన్నీ అసలు ఎలా మేడం మేనేజ్ చేస్తున్నారు? రేపు అంటే నాకు సపోర్ట్కి వీళ్ళిద్దరు ఉన్నారు కదా, ఉన్నారు. ఇంకా నా ఫ్రెండ్స్ కూడా నాకు సపోర్టివ్గా ఉంటారు అక్కడ. మేడం మీరు ఉంటే బాగుంటుంది అని, మేమంతా ఉన్నాం కదా అని. అదే వాళ్ళు మీ వెనక మేము ఉన్నామంటే కాదు, మీ వెనక నేను ఉంటాను అని నేను వెళ్ళి చేయడమే. సూపర్. కోఆపరేషన్ ఉంటే ఏదైనా సాధించవచ్చు. సో అండ్ మీ అగ్గి పుల్లలు కానీ ఇవి ఎకో ఫ్రెండ్లీనా? ఎకో ఫ్రెండ్లీయే. ఓకే. ప్లాస్టిక్ ఏం లేదు, కానీ మధ్యలో ప్లాస్టిక్ పుల్లలని, వ్యాక్స్ పుల్లలని వచ్చేది. దాన్ని ఇక్కడ మేము మన పబ్లిక్ లో రబ్బర్ పుల్లలు అంటారు ఆ వ్యాక్స్. కానీ అది బ్యాన్ చేయాలని చాలా తక్కువ అయింది. మొత్తం వుడెన్ స్టిక్సే, వుడెన్ పేపర్స్ ఇదే. అండ్ ఈ అగ్గి పుల్లలు అసలు ఎలా తయారు చేస్తారు ఇంతవరకు చాలా మందికి తెలియదు. అసలు ఎలా మేడం ఆ వుడ్ ఎక్కడి నుంచి తీసుకొస్తారు? దానికి అని ప్రత్యేక వుడ్ ఉంది, చెట్లు. అది కేరళ నుంచి స్ప్లింట్స్ పుల్లలు సప్లై అవుతాయి. పుల్లలు ఫస్ట్ కేరళ నుంచి వచ్చేది. తర్వాత మెషినరీలో అది చిన్న చిన్న తూటలుగా చేసి అది ఒక పెద్ద ప్రాసెస్ అనమాట. పెద్ద ప్రాసెస్. సో ఒక అగ్గిపెట్ట తయారు కావాలంటే మాక్సిమం ఎంత టైం పడుతుంది? అది ఇప్పుడు మెషినరీ ఉన్నది కాబట్టి ఇంకా చాలా ఫాస్ట్ గానే అయిపోతుంది. అంత ప్రొడక్షన్ కు మార్కెటింగ్ లేదు, అన్ని మనుషులే చేయాలి. ప్రతి ఒక్కటి పుల్లల నుంచి ఆ మందు పెట్టడము, మందు మిక్స్ చేయడము, మళ్ళీ ప్యాక్ చేయడము, ఇవన్నీ ప్రాసెస్ చాలా లాంగ్ ప్రాసెస్ ఉండే. అంతటికీ మెషిన్ వచ్చేసింది అంటే మ్యాన్ పవర్ తగ్గిపోయింది అక్కడ. ఇప్పుడు ప్రొడక్షన్ ఎక్కువైపోయింది. మెషిన్ ఉంది, ప్రొడక్షన్ ఎక్కువైపోతుంది. ఆ ప్రొడక్షన్ కు ఇక్కడ మార్కెట్ లేదు. సో ఇటు శివకాశి అనగానే మన క్రాకర్స్ ఇవన్నీ గుర్తొస్తాయి కదా, చాలా ప్రమాదాలు కూడా, ఫైర్ యాక్సిడెంట్లు కూడా జరుగుతూ ఉంటాయి. సో మీ ఫ్యాక్టరీలో ఇలాంటివి జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఇప్పుడు రూల్స్ చాలా ఉంది అండి. రూల్స్ ప్రకారమే ఒక్కొక్క ఫ్యాక్టరీ వాళ్ళు చేస్తున్నారు. ఒక షెడ్కు 4 కూర్చోవాలి. 4కి ఆ షెడ్ ఉంటే ఒక రూమ్లో 4 పక్కకు దారి ఉండాలి. ఆ దారి పక్కకే ఉంటారు వాళ్ళు. చిన్నగా ఏదైనా ఒక ఫ్లేమ్ వచ్చిందంటే 4 పక్కకు నుంచి బయటకు వెళ్ళిపోవడానికి ఈజీగా ఉంటుంది. ఇది ఒక శాంపులే, కానీ చాలా రూల్స్ ఉంటుంది. అది చైల్డ్ లేబర్ ఉండకూడదు అక్కడ. ఈ ఫ్యాక్టరీస్, ఈ పటాకులు, ఈ మ్యాచ్ బాక్స్, క్యాలెండర్స్ ఇవన్నీ తయారయ్యేటప్పుడు అది ఒక పెద్ద పబ్లిక్ చాలా ఇన్కమ్ సోర్స్ ఉండే ఒక ఇదిగా, గవర్నమెంట్కి రెవెన్యూ ఇచ్చే ఒక భూమిగా మా భూమి ఉంది అనే దాంట్లో నేను గర్వపడుతున్నాను. ఇటు చాలా మంది కూడా హౌస్ వైఫ్ ఇంట్లోనే ఉంటారు, సో బయటకు వెళ్ళి జాబ్ చేయలేరు. సో అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు? ఒక్కొక్కరికి ప్రత్యేకంగా ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. దాన్ని ఉపయోగంగా ఎలా బయట చేయాలి అనేది వాళ్ళు ప్లాన్ చేసుకొని ధైర్యంగా వీళ్ళు పెర్మిషన్ ఇవ్వాలి, వాళ్ళు పెర్మిషన్ ఇవ్వాలి, వీళ్ళు ఏమనుకుంటారో వాళ్ళు ఏమనుకుంటారో అనే డౌట్ను ముందు తొలగించాలి. ఇప్పుడు ఒక మసాలా పొడి చేసి పెద్ద ఇండస్ట్రియలిస్ట్గా అయిన వాళ్ళు కూడా ఉన్నారు మన ముంగట, మన ముందు ఒక ఉదాహరణగా ఉన్నారు. అలాంటి వాళ్ళని మనకు ఇన్స్పిరేషన్గా తీసుకొని మనం ఏది మన ఇంట్రెస్ట్ ఉందో, ఇప్పుడు ఒక ఛానల్స్లో కూడా ఏదో ఒక వంటలు చేసి వాళ్ళకి అది వంట వచ్చు, మనకు వంట వచ్చి మనం అంతే సాధారణము అనుకోకూడదు. దాంట్లో స్పెషలైజ్గా మనం ఏం చేయాలి అని చేయవచ్చు, ధైర్యంగా చేయవచ్చు. ఖాళీ ఒక వంటనే కదా అని చులకంగా అనుకోకుండా చేయవచ్చు.
ఇదే విధంగా చదువుకున్న అమ్మాయిలు వాళ్ళు ఏమనుకుంటారో, బయట పోతే ఈ టైంకి రావాలి, ఈ టైమింగ్స్ ఇవన్నీ ఒక సర్కిల్ పెట్టి వాళ్ళని దాచిపెట్టకూడదు. ఏ టైం అయినా ఎవరైనా స్వాతంత్రంగా పోవచ్చు, కానీ డేర్నెస్ కావాలి. డేర్నెస్ తోటి ఏదైనా వాళ్ళకి ఏది ఇష్టమో దాంట్లో సాధించడానికి ఏమేమి చేయాలో ధైర్యంగా ముందు సాగవచ్చు, వెనక పడకూడదు. మీ ప్రతిభకు, మీ ధైర్యానికి, అండ్ మీరు రచయితగా ఉన్నారు, ఎంటర్ప్రెన్యూర్గా ఉన్నారు. సో వాటికి దక్కిన అవార్డ్స్ గురించి మాకోసం. అవార్డ్స్ అంటే అన్నీ తమిళనాడులో నుంచి ఇచ్చినది కాబట్టి ఎలుతు చుడర్ అనే అవార్డు. చుడర్ అంటే గ్రహణ, సూర్య కిరణాలు అంటారు కదా, అదంటే ఒక వెలుగు అన్నట్టు. అదే ఎలుతు చుడర్ అనే అవార్డు. ఇంకా కవి తమిళ్ మామణి అనే ఒక అవార్డు. ఇంకా తమిళ్ తారహై, కవి నీలా, ఇలాంటి అవార్డ్స్ ఉన్నది. మళ్ళీ శక్తి అవార్డు వచ్చింది. శక్తి అవార్డు అనేది మన కారెక్కుడి అని ఒక ఊరు ఉంది, చెట్టినాడు భూమి కారెక్కుడి. ఆ కారెక్కుడి తమిళ్ ఆయువు మండ్రం అని ఒకటి ఉంది. అది మన టపకాయల ఊరు. ఈ రెండు మధురై యాదవ కాలేజ్ ఉంది, యూనివర్సిటీ, అది యూనివర్సిటీ. ఈ రెండు యూనివర్సిటీ కలిసి నాకు ఒక అవార్డు ఇచ్చారు, అది తమిళ్ శక్తి అవార్డు. ఇలాంటి చాలా అవార్డ్స్ ఉన్నాయి. చాలా అంటే మీకు వచ్చిన ఫస్ట్ అవార్డు అంటే ఏం చెప్తారు మ్యామ్? ఫస్ట్ అవార్డు అంటే ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నారు సర్గుణ పాండ్యన్ అనే ఒక లేడీ ఉన్నారు. ఒకప్పుడు 2012 అనుకుంటాను, 12 or 13 వాళ్ళ చేతిలో నేను తీసుకున్న. ఆవిడ కూడా చాలా పెద్ద తమిళ్ ప్రొఫెసర్ అనమాట. వాళ్ళు మినిస్టర్గా ఉన్నప్పుడు నాకు ఒక కవి చిర్పి అంటే మీకు తెలుసు, శిల్పి అంటారు. ఒక శిల్పం తయారు చేసే వాళ్ళని చిర్పి అంటారు, శిల్పి, క్రియేటివ్. అది ఆ పేరులో నాకు ఒక అవార్డు ఇచ్చారు. అది ఫస్ట్ తీసుకున్న అవార్డు. అండ్ మీరు చాలా చేశారు ఇప్పటికే. సో ఇంకా ఫ్యూచర్ ప్లాన్స్ ఎలా ఉన్నాయి, ఏమేమి చేద్దాం అనుకుంటున్నారు? ఇంకా మహిళలందరినీ ఒక యూనిటీగా ఫామ్ చేసి తమిళ్ క్లబ్ ఆఫ్ లేడీస్ అని పెట్టాము. కొందరికి అవసరాలు ఉంటాయి, అవసరాన్ని తీర్చే కెపాసిటీ కొందరికి ఉంటాయి. వీళ్ళ ఇద్దరిని మనం కంబైన్ చేసి ఒక సొసైటీ ఫామ్ చేశాము. అది చాలా మహిళలకు చాలా ఉపయోగంగా ఉంటుంది అని మా ఉద్దేశం. అంటే అది తమిళనాడులోనేనా? మేము ఇక్కడ హైదరాబాద్లో ఇక్కడ చేస్తున్నారు. సో ఇటు రచనల విషయంలో కానీ ఆర్ బిజినెస్ పరంగా కానీ మిమ్మల్ని మీట్ అవ్వాలి, కలవాలి అంటే ఎలా మ్యామ్? ఇప్పుడు ఒక గ్రూప్ ఆల్రెడీ ఫామ్ చేసాము, వాట్సాప్ గ్రూప్ ఫామ్ చేసాము. చాలా మెంబర్స్ అవుతూనే ఉన్నారు. అందులో అన్ని డీటెయిల్స్ ఉంటాయి, మెయిల్ ఐడి ఉంది. ఇంకా ఆ ఫర్మ్ కోసమే మేము ఇంకా నెక్స్ట్ ఏదైతే ఒక వెబ్సైట్ పెట్టాలి, ఒక ఛానల్ యూట్యూబ్ ఛానల్ లాగా పెట్టాలి. దాంట్లో ఏంటంటే కొందరు ఏదన్నా ఎక్స్పోజ్ చేస్తారు కదా వాళ్ళ టాలెంట్స్ని, అది కొందరికి ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుంది, కొందరికి అవసరాలు పడుతాయి దాంట్లో. ఆ విధంగా ఒక ఛానల్ కూడా, యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకుంటున్నాము. అంటే మేము ఇప్పుడు మహిళల కోసం ఒక అసోసియేషన్ ఫామ్ చేయాలనుకుంటున్నాం కదా, వాటిలో పేదల్లో అవసరం పడిన వాళ్ళందరికీ సహాయాలు చేయడానికి ఒక ట్రస్ట్ లాగా ఫామ్ చేయాలనుకుంటున్నాము. దాంట్లో చాలా మందిలకు ఉపయోగపడవచ్చు. ఇంకా వాళ్ళకు అడ్వైసెస్ ఇవ్వడానికి, సలహాలు ఇవ్వడానికి, సపోర్ట్ చేయడానికి, ఫినాన్షియల్గా, ఒక లీగల్గా, అంటే లాయర్స్ ఉంటారు దాంట్లో, ఇండస్ట్రీస్ ఉంటారు, సోషల్ యాక్టివిటీస్ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఉంటారు. వీళ్ళందరినీ మేము కంబైన్ చేసాము. వీళ్ళకి ఏది అవసరం వీళ్ళతోటి చేపిస్తుంటాం, ఎవరికి ఏ అవసరమో వాళ్ళతోటి మనం చేపియాలని. తమిళ్ కాకుండా మిగతా ఏ లాంగ్వేజ్ అయినా సరే మహిళలకు సహాయపడేటట్టు ఆ సొసైటీ ఉపయోగపడుతుంది. సో థ్యాంక్ యూ మ్యామ్. అడగగానే మీ రచనల గురించి అలాగే బిజినెస్ ఐడియాస్ గురించి చాలా చక్కగా చెప్పారు. సో మీ ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ కూడా వర్కౌట్ కావాలని వనితా టీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. నమస్తే. థ్యాంక్ యూ సో మచ్. చూసారుగా, ఇది వాటి నింగి నేల నాడే ప్రత్యేక కార్యక్రమం. మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనితా టీవీ. నమస్తే.